మాంసంతో పాటు కొవ్వు ఇవ్వడం కామన్ అయిపోయింది. అయితే విడిగా మనం కొవ్వుని గోంగూర వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనం గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని, మగ్గబెట్టుకొని, కొంచెం ఉప్పు వేసి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో చాలా రోజులుంటుంది. అన్నింట్లో ఈజీగా వాడుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెడీ చేసుకొని, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గోంగూర సిద్ధం చేసుకొని, మనం కొవ్వుని శుభ్రంగా కడిగేసుకొని, దానిలో పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి రెడీ చేసుకొని, ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గనివ్వండి. చక్కగా ఎర్రగా ఇలా మగ్గితే బావుంటుంది. తర్వాత పసుపు, కొంచెం కారం. కారం ఎక్కువ పడుతుంది చూసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చి, దానిలో మనం మ్యారినేట్ చేసిన కొవ్వు ముక్కల్ని వేసేసి, కొంచెం కలిపి, కొంచెం నీళ్లు పోసి ఉడకనిద్దాం. చక్కగా ఒక 20 మినిట్స్ ఉడికితే చక్కగా ఉడికిపోతుంది. తర్వాత దానిలో మసాలా పొడి వేసి, మనం రెడీ చేసుకున్న గోంగూర ముద్దను వేయండి. దాన్ని కలిపేసి కొంచెం ఉడకనివ్వండి. చక్కగా ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రెండే 2 ముద్దలు తిని చూడండి, మీకే తెలుస్తుంది.